హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. ఇవాల్టి క్లాస్లో మనము గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఇక్కడ నేను డిస్కస్ చేసేది వచ్చేసి తెలంగాణకు సంబంధించి అనమాట. టీజీపీఎస్సీ ఉంది కదా, టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించి ఎన్ని మార్క్స్ మెయిన్స్లో వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్ అనేవి వస్తాయి, ఎంత శాతం లేదా ఎన్ని మార్క్స్ వస్తే మీరు సర్వీస్లో ఉంటారు, సర్వీస్లో ఉండడానికి ఎన్ని మార్క్స్ రావాలని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. మన యాప్లో కూడా మెసేజ్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నేను ఏపీఎస్సీ ప్రీవియస్ సంబంధించి కావచ్చు అవన్నీ కూడా అనాలిసిస్ చేసి మీకైతే ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చెప్తాను. ఫస్ట్ మామూలుగా తెలంగాణకు సంబంధించి మొత్తం ఎన్ని పేపర్స్ ఉంటాయంటే పేపర్ 1 నుంచి మొత్తం పేపర్ 6 వరకు ఉంటాయన్నమాట. పేపర్ 6 వరకు ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తం ఎన్ని మార్కులకు ఉంటుంది, అన్నీ కలిపి 150 మార్క్స్ కదా. ఒక్కో పేపర్ వచ్చేసి 150 మార్క్స్, కాబట్టి మొత్తం వచ్చేసి 900 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. 900 మార్క్స్కి అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. 900 మార్క్స్కి ఉంటుంది. అయితే ఈ 900 మార్కుల్లో ఎన్ని మార్కులు వస్తే మనకి సర్వీస్ వస్తుంది, గ్రూప్ 1 సర్వీస్ వస్తుందని చెప్పేసి ఇక్కడ అడుగుతూ ఉన్నారు. ఇక్కడ సంబంధించి చూద్దాం. దీనికి సంబంధించి చూద్దాము. 2 రకాలుగా చెప్తాను. మీకు పేపర్ అనేది ఒక యావరేజ్గా మీకు 6 పేపర్లలో 4 పేపర్ల కంటే ఎక్కువ మీకు ఈజీగా వచ్చాయనుకోండి, క్వశ్చన్స్ అనేవి స్ట్రైట్గా పడ్డాయి, సిలబస్లో నుంచి ఎక్కువ ఉన్నప్పుడు ఎంత శాతం మార్క్స్ అనేది రావాలి కట్ ఆఫ్ రీచ్ అవ్వడానికి. మీకు ఏంటంటే ఇంటర్వ్యూ లేదు కదా, పర్సనల్ ఇంటర్వ్యూ అనేది లేదు కాబట్టి డైరెక్ట్గా మెయిన్స్లోనే తీస్తారు. మెయిన్స్లోనే నో ఇంటర్వ్యూ అనమాట. మీకు మెయిన్స్ నుంచి డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ ఇస్తారు, తీసి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ తర్వాత ఉంటాయన్నమాట. ఇక్కడ మీకు మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఆప్షన్ కూడా వస్తాయి. ఏంటి, పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇస్తారనమాట. పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా పెట్టుకోవాలి గ్రూప్ 1కి సంబంధించి. ఇది మ్యాక్సిమం వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత ఇస్తారు. మీరు రాస్తారు కదా, రాసిన తర్వాత మీకు ఈ ర్యాంక్స్ వచ్చే లోపు అనమాట మధ్యలో ఒకసారి పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇస్తారనమాట. మీకు ఫస్ట్ ఏ పోస్ట్ కావాలి ఈ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చాలామంది పెట్టుకుంటారు. మీకు కొందరికి మెకానికల్ ఉన్న వాళ్ళు ఆర్టీఓ పెట్టుకుంటారు, కొందరు డిఎస్పీ పెట్టుకుంటారు, పోలీస్ యూనిఫామ్గా అనుకున్న వాళ్ళు, కొంతమంది డీసీ పెట్టుకుంటారు. ఇలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. అయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెయిన్స్ మార్క్స్. మెయిన్స్ మార్క్స్ ఏ విధంగా రావాలో ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు మెయిన్స్ మార్క్స్ ఏ విధంగా వస్తాయి, ఎటువంటి ఫ్యాక్టర్స్ మేజర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో చూద్దాము. ఒకవేళ పేపర్స్ అనేవి కొంచెం నేను చెప్పినట్టుగా ఇక్కడ 6 పేపర్లలో 4 పేపర్లు అనేవి కొంచెం ఈజీగా వచ్చాయి. స్ట్రైట్ ఫార్వర్డ్గా క్వశ్చన్స్ ఇవన్నీ పడ్డాయంటే కాంపిటీషన్ పెరుగుతుందన్నమాట. ఎందుకంటే ఎక్కువ మంది బాగా రాస్తారు, అంతే కదా. ఎగ్జామ్ అనేది ఎక్కువ రాస్తారు కాబట్టి ఈజీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే హై కాంపిటీషన్ ఉంటుంది. ఖచ్చితంగా కాంపిటీషన్ అనేది పెరుగుతుందన్నమాట. ఎక్కువ మంది మంచి ఆన్సర్స్ రాసేదానికి ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ హై కాంపిటీషన్ ఉండడం వల్ల మార్క్స్ కూడా ఎక్కువగా పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మీరు 50% మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవాలి. 50% మార్క్స్ అనేది ఉంటే సర్వీస్లో ఉండడానికి ఆస్కారం అయితే ఉంటుంది. 50% మార్క్స్ 50% అంటే మీకు 450 నుంచి 450 నుంచి 500 మధ్యలో, మీకు 900 కదా. 450 నుంచి 500 మధ్యలో స్కోర్ ఉంటే 450 ప్లస్ అనమాట. ఈ స్కోర్లో మీరు ఉన్నారంటే ఖచ్చితంగా మీరు సర్వీస్లో ఉండడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఎందుకు ఇంత తక్కువ వస్తాయి, ఎందుకు ఇంత తక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంటుందో కూడా చెప్తాను. ఎందుకు ఇప్పుడు 150 మార్క్స్ రాస్తే 70-80 ఎందుకు వస్తాయి, మాకు 100+ స్కోర్ ఎందుకు రాదో కూడా నేను చెప్తాను ఇక్కడ రీజన్స్. ఒకవేళ పేపర్స్ అనేవి టఫ్గా ఉన్నాయి, కొంచెం కరెంట్ ఈవెంట్స్ మొత్తం టఫ్గా అడిగితే ఇప్పుడు కాంపిటీషన్ కొంచెం తగ్గుతుందన్నమాట. కొంచెం ఎక్కువే ఉండదు, కాంపిటీషన్ అయితే ఉంటుంది మెయిన్స్, ఎందుకంటే ఇంటర్వ్యూ లేదు కాబట్టి. ఇక్కడ మీకు 45% మార్క్స్ వచ్చే సర్వీస్ వచ్చేదానికి ఆస్కారం అయితే ఉందన్నమాట. 45% మార్క్స్ సర్వీస్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఒక్కోసారి తగ్గుతుంది కూడా. ఇక్కడ మీకు ఖచ్చితంగా రిజర్వేషన్స్ ఉంటాయి, కమ్యూనిటీ వైజ్ తీస్తారు, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మీకు పోస్టులు ఇచ్చుంటారు, ఏ కేటగిరీకి సంబంధించి ఆ పోస్టులు ఉంటాయన్నమాట, అవన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ మార్క్స్ 450 మార్క్స్ అంటే మనకి 420, నీకు 410 నుంచి వస్తాయన్నమాట. ఎందుకు ఇంతలా మార్క్స్ అనేది తగ్గిపోతున్నాయి, బెస్ట్ పెర్ఫామ్ చేసినా కూడా మార్క్స్ అనేది ఇంతలా తగ్గడానికి రీజన్స్ ఏంటంటే ఇప్పుడు నేను రీజన్స్ చెప్తాను చూడండి. ఎందుకు నేను మొన్న ఒక వీడియో చేశాను, క్లాస్ చేశాను యూట్యూబ్లో చూడండి, హై స్కోరింగ్ పేపర్స్ అని చెప్పేసి ఏ సబ్జెక్టులో ఎక్కువగా స్కోర్ చేసుకోవచ్చు అని చెప్పాను అనమాట. మామూలుగా మనము మేజర్గా రీజన్స్ చూసుకుంటే మార్క్స్ తగ్గడానికి రీజన్స్ అనమాట. రీజన్స్ ఫర్ లో మార్క్స్. లో మార్క్స్ అనేవి రావడానికి మేజర్ రీజన్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి చాలామంది చేసే మిస్టేక్ టెయిల్ వర్డ్ అనమాట. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు చెప్తూ ఉంటాను. ఇక్కడ ఏంటంటే యూ షుడ్ రైట్ వాట్ దే విల్ ఆస్క్, నాట్ వాట్ యు నో. వాళ్ళు ఏం అడిగారో అది రాయాలి, అంతే తప్ప మీకు తెలిసింది రాయకూడదు. కాబట్టి టెయిల్ వర్డ్కి సంబంధించి చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు జిఎస్టీ గురించి లేదా ఏదైనా స్కీమ్ గురించి రాయమంటారు, పిఎం కిసాన్ కానీ లేదా ఇంకో స్కీమ్ తీసుకున్నారు, పిఎం ఆవాస్ యోజన, ఇట్లాంటి ఇచ్చి కామెంట్ అంటారు చివరిలో. ఇక్కడేం రాస్తారు, కామెంట్ అంటే మీ యొక్క రియాక్షన్ ఒపీనియన్ రాయాలి. కానీ అందరూ ఏం చేస్తారు, ఆ స్కీమ్ గురించి రాస్తారు. ఇంకోటి ఆర్గ్యుమెంట్ అంటాడు, డూ యూ థింక్ అంటాడు, ఎక్స్ప్లెయిన్ అంటాడు, డిస్కస్ అంటాడు, క్రిటికల్ అనలైజ్ అంటాడు. ఇవి చాలామందికి ఆ తోక పదాలు అనేది తప్పు చేస్తూ ఉంటారు అనమాట. దీనివల్ల మార్క్స్ సగానికి సగం కోల్పోయేది మార్క్స్ ఇక్కడే అనమాట. టెయిల్ వర్డ్స్లోనే మార్క్స్ కోల్పోతారు. ఇంకొకటి ఆన్సర్లో సరైనటువంటి
టెర్మినాలజీస్ అనమాట. సో టెర్మినాలజీస్ ఉంటాయి, ఇవి కరెక్ట్గా యూజ్ చేయరు. ఈ టెర్మినాలజీస్ అంటే కొన్ని వర్డ్స్ అనమాట, కొన్ని వర్డ్స్ యూజ్ చేయడము, ప్రాపర్ సబ్ హెడింగ్స్ అనమాట. మీరు పెట్టే సబ్ హెడింగ్స్ కూడా ప్రాపర్ సబ్ హెడింగ్స్ ఉండాలి, ప్రాపర్ సబ్ హెడింగ్స్ రిలవెంట్గా ఉండాలి. మ్యాటర్ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి బేస్ ఆన్సరు, ఇప్పుడు ఎగ్జామినర్స్ కరెక్ట్ చేస్తారు కదా, వాళ్ళకి చాలా రిలవెంట్గా అనిపించాలి మీ ఆన్సర్ కూడా రాసేటటువంటి. ఈ టెర్మినాలజీస్ కూడా చాలా మిస్ చేసుకుంటారు. ఇందులోనే మీకు ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట, ఎగ్జాంపుల్స్ కూడా చాలా మిస్ చేస్తారు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అంటే డిస్కస్ అంటారు, మరి డిఫరెన్స్ తెలియదు, కామన్గా రాసేస్తారు. ఇట్లాంటి మిస్టేక్స్ అనేవి జరుగుతాయి అనమాట. కాబట్టి టెర్మినాలజీస్ కూడా చాలా మిస్టేక్ అవుతాయి. నెక్స్ట్ స్ట్రక్చర్ అనమాట. సో ఆన్సర్కి సంబంధించిన స్ట్రక్చరు, సో అంటే ఇక్కడ మీరు ఇచ్చే ఇంట్రో కావచ్చు, ఇంట్రడక్షన్ కావచ్చు, బాడీ కావచ్చు, కన్క్లూజన్ కావచ్చు. సో చాలామంది ఆన్సర్ టైం లేదని చెప్పేసి మొత్తం బాడీ నుంచే స్టార్ట్ చేస్తారు. బాడీ నుంచే స్టార్ట్ చేసి చివరి వరకు కూడా బాడీ ఉంటుంది, ఎక్కడ మీకు ఇంట్రడక్షన్ ఉండదు, కన్క్లూజన్ ఉండదు. ఇది స్టేట్ పిఎస్సి ఎగ్జామ్ అంటే టీజీపీఎస్సీ, ఏబీపీఎస్సీలో ఖచ్చితంగా ఇంట్రడక్షను, బాడీ, కన్క్లూజన్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ప్రతి ఒక్కరు ఇవ్వాలి, ఆ స్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. సో ఇంకొకటి ఫోర్త్ థింగ్ ఏంటంటే ఇది ఒక టిప్స్ లాంటిది అనమాట. సో టిప్స్ అనుకోవచ్చు, మీరు ట్రిక్స్ అనుకోవచ్చు, ఎలా అనుకోవచ్చు. మీకు తెలియాలి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి పారాగ్రాఫ్స్లో రాయాలా, నెక్స్ట్ వచ్చేసి బుల్లెట్ పాయింట్స్లో రాయాలా, లేదా సబ్ హెడింగ్స్ అనేవి ఎక్కువ పెట్టాలా, సబ్ హెడింగ్స్ ఎక్కువ పెట్టాలా, ఇవి తెలియాలన్నమాట. ఇటువంటి లాజిక్స్ కూడా మీకు ఎక్కువ తెలియాలి. స్కోర్ అనేది పెంచుకునే ఛాన్స్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడే అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే మిషన్ కోహినూర్ అని ఒక ప్రోగ్రామ్ తెచ్చాము. ఈ మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ థీమ్ ఇదే అనమాట. సో మీకు ఎక్కడైతే స్కోర్ అనేది తగ్గుతుందో ఆ స్కోర్ పెంచుకునే విధంగా కోసమే ఈ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చాం. సో మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో తీసుకొచ్చాము. సో దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే మీకు ఎక్కడైతే 3 మార్క్స్ అనేవి పడుతున్నాయో ఇక్కడ 5 మార్క్స్ పడే విధంగా తెచ్చుకోవడం అనమాట. సో 5 మార్క్స్ అనేది తెచ్చుకునే ఛాన్స్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా ఇక్కడ చెప్తాం అనమాట. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఈ మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్ అనేది డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీమ్ యొక్క లింక్ ఇచ్చానమాట. అక్కడి నుంచి మీరు కాంటాక్ట్ అవ్వండి. సో కాంటాక్ట్ అయితే అవ్వండి, మీరు ఇంట్రెస్ట్ అని పెట్టండి, మిషన్ కోహినూర్ ఇంట్రెస్ట్ అని పెడితే వాళ్ళు మీకు డీటెయిల్స్ ఇస్తారు, ఫీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారనమాట. అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఈ మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాము. ఇదంతా కూడా ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాము. ఇందులో ఎలాంటి టెస్ట్ సిరీస్ ఉండదు. ఈ ఆన్సర్ రైటింగ్లో టెయిల్ వర్డ్స్ కావచ్చు, ఈ టెయిల్ వర్డ్స్ అనేవి ఎలా రాయాలి, టెయిల్ వర్డ్స్ తగ్గట్టుగా నేను ప్రతి సబ్జెక్ట్కి 15 క్వశ్చన్ ఆన్సర్స్, మోడల్ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఇస్తాను. తర్వాత మీకు జనరల్ ఎస్సెస్ సంబంధించి కూడా సపరేట్ సెషన్ తీసుకుంటాను. ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ ఉంది కదా, దీనికి సంబంధించి కూడా ఎలా చదవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకోటి మీకు 35 పైనే 35 ప్లస్ హిందూ ఆర్టికల్స్, సో హిందూ ఆర్టికల్స్ కూడా నేను ఇస్తాను. తర్వాత ఎలా చదువుకోవాలి, నోట్ మేకింగ్ ఎలా చేయాలి, బెస్ట్ బుక్స్ సోర్సెస్ అనమాట, ఇవే చాలా ఇంపార్టెంట్. సో బెస్ట్ బుక్స్ అలానే వాటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ సోర్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇవి కూడా ఎలా చేయాలని చెప్పేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ చాలా మంది ఎన్రోల్ అవుతున్నారు. ఎందుకంటే ఇది ఓన్లీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామే. మీకు చెప్పాను కదా 3 మార్క్స్ పడే దగ్గర 5 మార్క్స్ ఎలా సంపాదించాలి, 5 మార్క్స్ వచ్చేది కన్నా 6 మార్క్స్ 7 మార్క్స్ ఎలా సంపాదించాలి అనే థీమ్తోనే మనం తీసుకెళ్తున్నాం అనమాట. అంటే ఇది ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు డైరెక్ట్గా మీరు టెస్ట్ సిరీస్లోకి వెళ్ళారు, మీరు చదువుకుని వెళ్ళారు, అక్కడ ఏం రాయాలో సరిగా తెలియదు, ప్రాపర్ ప్లానింగ్ ఉండదు. మెయిన్స్ అంటే ఏంటి, చాలామంది ఈసారి టీజీపీఎస్సీ రాసే వాళ్ళందరిలో 80% ఆఫ్ ది పీపుల్ వచ్చేసి బిగినర్స్ అనమాట. మిగతా వాళ్ళు యూపీఎస్సీ మెయిన్స్, ఏపీఎస్సీ కొన్ని రాస్తున్నారు. అయితే ఇక్కడ చాలామంది బిగినర్స్ ఉన్నారు, సరైన అవగాహన లేదు. మెయిన్స్ అంటే ఎలా ఉంటుంది, ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, ఇవన్నీ ఉంటాయి. కొన్ని ఆన్సర్స్కి డయాగ్రామ్స్ వేయాలి, కొన్ని చార్ట్స్ ఉంటాయి, డయాగ్రామ్స్ ఉంటాయి, మ్యాప్స్ ఉంటాయి, అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి సండే జూమ్ సెషన్ తీసుకుంటాము, లైవ్ జూమ్ సెషన్స్ ఉంటాయి. తర్వాత మీకు ప్రైవేట్ సపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అన్ని అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటాను. ఆన్సర్ రైటింగ్కి సంబంధించి కావచ్చు, కరెంట్ అఫైర్స్ అనమాట. సో కరెంట్ అఫైర్స్లో ఉన్న టాపిక్స్ కూడా నేను లిస్ట్ ఇస్తాను, ఎటువంటి టాపిక్స్ ఫోకస్ చేయాలి. 10 జనరల్ ఎస్ఏస్ అనమాట. ఎస్ఏలు కూడా 10 ఎస్ఏలు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మిషన్ కోహినూర్ ప్రోగ్రాము డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డైరెక్ట్గా మీరు యాప్ నుంచి బై చేసుకోవచ్చు, లేదా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అన్ని తీసుకొని కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో కాబట్టి ఇలా అనమాట, మెయిన్స్ ఎగ్జామ్లో అందరికీ ఆ 900కి 700 800 మార్క్స్ అయితే రావు, ఎవరికి వచ్చేదానికి ఆస్కారం లేదు. కాబట్టి చాలా ఫోకస్ చేయాలి. 50% మార్క్స్ ఉంటే ఈజీగా ఉండే పేపరు, 50% మార్క్స్ పైన ఉంటే ఖచ్చితంగా మీరు గెయిన్ చేసుకోగలరు. అంటే 450 నుంచి 500 మార్క్స్లో ఉంటే ఖచ్చితంగా సర్వీస్ అనేది వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ పేపర్ డిఫికల్టీ ఉన్నా కూడా 45% కంటే ఎక్కువ మార్క్స్ అయితే ఉండాలన్నమాట. సో టాప్లో ఉంటారని కాదు, టాప్లో ఉండే వాళ్ళ స్కోర్ వేరుంటుంది. మేము సర్వీస్లో ఉండాలని చెప్తున్నాను, సర్వీస్లో ఉండే ఛాన్స్ ఎంతవరకు ఉంటుందో చెప్తున్నాను. సో కాబట్టి మెయిన్స్ ఎగ్జాము ఇలా డిఫికల్టీ లెవెల్లో ఉంటుంది. సో అంత ఈజీగా మీకు ప్రిలిమ్స్లో 150కి వచ్చినట్టుగా 100+, 120 ఇలా రావు ఇక్కడ. సో ఇక్కడ చాలా డిఫికల్టీగా ఉంటుంది. ఇవన్నీ మనసులో పెట్టుకొని చదవాలి, ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తున్నాను ప్రతి థింగ్ కూడా. సో మెయిన్స్లో మార్క్స్ అనేవి చాలా తక్కువ పడతాయి. ఇక్కడ మీకు టెస్ట్ సిరీస్లో వేసే 7-8 మార్కులు అనేవి అక్కడ పడవన్నమాట. చాలా రేరు. 7-8 మార్కులు అనేది చాలా రేరు. 15 క్వశ్చన్లు 1-2 క్వశ్చన్స్గా పడతాయి, 7 మార్క్స్ అట్లా. ఎందుకు పడవంటే ఈ టెయిల్ వర్డ్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ప్లాన్డ్గా రాయరనమాట ఆన్సర్స్ అనేవి.
ఇవి ఎలా రాయాలి, ఇక్కడ జరిగే మిస్టేక్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకొని ఎలా రాయాలో చెప్పడమే మన మిషన్ కోహినూర్ యొక్క మెయిన్ థీమ్ అనమాట. సో ఎగ్జామినర్స్ అక్కడ కరెక్షన్ చేస్తారు కదా, వాళ్ళు కరెక్షన్ చేసిన దగ్గర ఎటువంటి ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ఎటువంటి స్కిల్స్ మెయింటైన్ చేయాలి, ఎస్ఐ కావచ్చు అన్నీ కూడా చెప్తాము. ప్రతి సబ్జెక్ట్ని కూడా ఆ సబ్జెక్ట్ వ్యూలో చెప్తాము. ఇప్పుడు జాగ్రఫీ అంటే జాగ్రఫీలో ఎలా రాయాలి, ఎటువంటి మ్యాప్స్ డయాగ్రామ్స్ ఎలా చెప్తాము, ఎకానమీకి సంబంధించి అన్నీ కూడా ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమి ఉన్నాయి కూడా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడి నుంచి మీరైతే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి మిషన్ కోహినూర్లో జాయిన్ అవ్వండి. చాలా 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 తక్కువ సీట్స్ అయితే ఉన్నాయి. ప్రోగ్రామ్ అయితే త్వరలోనే క్లోజ్ చేస్తున్నాము, ఈ మంత్ ఎండ్ లోపు మేమైతే క్లోజ్ చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే జాయిన్ అవ్వండి. అలానే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్స్ ఉన్నాయి, అక్కడి నుంచి కూడా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయినా కూడా మీకు డీటెయిల్స్ అన్ని కూడా తెలుస్తాయి అనమాట. ఇది ఓవర్గా దీనికైతే సంబంధించింది. రాబోయే రోజుల్లో రిమైనింగ్ క్లాసెస్ ఏమైనా మెయిన్కి సంబంధించి అప్లోడ్ చేస్తూ ఉంటాను, ఫాలో అవుతూ ఉండండి. నేను మీ శివన్.